పుతిన్ భారత్కి వచ్చినప్పుడు రాహుల్ గాంధీని పిల్లలేరు అంటుండు. ఎందుకు పిల్లలేరు? మంచి పని చేశాను, పిలవకపోవడమే మంచిదైంది. ఇప్పుడేమో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, మరి రాహుల్ గాంధీని ఎందుకు పిలవలేరు, ప్రతిపక్ష నేత కదా, రాహుల్ గాంధీని పిలవలేరు కదా, ఎందుకు పిలవలేరు అని అడుగుతున్నారు. సరే, అదే అట్లా పక్కకు ఉంచండి. అదే రాహుల్ గాంధీ ఇండియాకి వెళ్ళి లండన్కి పోతాడు, ఇండియా మీద లేనిపోని అబద్ధాలు ఆడతాడు. అప్పుడు ఏమిటి అడగలేడే? మరి ఈ అబద్ధాలు మన దేశంలో ఏం జరుగుతుంది, ఏం కథ అని అప్పుడు కూడా అడగలేడు. ఇది హిందువులది, హిందూ రాజ్యం నడుస్తుంది అని మొత్తం అబద్ధాలు చెప్తాడు. అప్పుడు కూడా అడిగాడు. ఇప్పుడేమో నన్ను ఎందుకు వీలలేరు, రావులు ఎందుకు వీలలేరు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎట్లా నోరు వస్తుంది మీకు? మన ఇండియన్ అవమానిస్తేనేమో మీకు గమ్మత్తుగా ఉంది, అదే మన విలువకపోతేనేమో మీకు గింత కట్టుమంటగా ఉందా? సిగ్గు మానమని ఉందా మీకు మాట్లాడేందుకు? కాంగ్రెస్ వాళ్ళకి అందరికీ, కాంగ్రెస్లో ఎవడైనా సరే ఏ దేశమన్నా పోయినా కానీ మన ఇండియా గురించి గొప్పగా చెప్పుకోనాల, మన దేశం గురించి. అట్లా కాకుండా మొత్తం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం మన ఇండియా పరువు తీస్తున్నారు. అటు పాకిస్తాన్ వాడు గొప్ప అని ఒకటి చెప్తాడు, ఇటు హిందువులు అంటే ఇటు హిందూ దేవుల గురించి ఒక్కళ్ళు అంటారు. ప్రతి ఒక్కళ్ళు అచ్చజీదారు ఉన్నాడు కదా, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నేతనే. అతను బస్సు దేశం గురించి మంచిగా చెప్తున్నాడు. అట్లా నువ్వు పార్టీ గురించి మాట్లాడక, అక్కడ దేశం గురించి మాట్లాడు. మన దేశం గురించి నువ్వు అవమానకరంగా మాట్లాడితే రాహుల్ గాంధీ వానికి ఏ అర్హత ఉంది? వాడు పోతాడు, లండన్ పోతాడు, ఇండియా గురించి మాట్లాడతాడు, లేకపోతే ఆర్మీ గురించి మాట్లాడతాడు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతాడు. అది ఏం మాట్లాడతాడు? అసలు బుర్ర ఉందా లేదా? బుర్ర లేకనే మాట్లాడుతాడు వాడు. ఒక ప్రతిపక్ష నేత అంటే మోడీ తర్వాత మోడీ అంతటి అధికారం ఉంటుంది. అటువంటి వాడు ఎట్లా మాట్లాడాలా, ఏం కథ వానికి తెలుసా? తెలియకనే మాట్లాడుతుండేవాడు. తెలిసి వానికి ఒక అధికారం కోసము ఎంత దిగజారిపోతున్న కుటుంబం మొత్తం, ఆ గాంధీ కుటుంబము మొత్తం దిగజారిపోతుంది. గాంధీ ఎందుకు ఆ కుటుంబం? గాంధీ కుటుంబం కాదు, గాంధీల కుటుంబం. గాంధీలు లుచ్చనా కొడుకులు. ఒక్కొక్క కొడుకు శశిధరూరు మాట్లాడుతున్న బస్సు బుద్ధి నచ్చినప్పుడు శశిధరూరు పిలిచిండు, అతను బస్సు వచ్చిండు, మర్యాదపూర్వకంగా కలిసిండు, పోయిండు. గట్లా ఉండాలా బస్. అదే నువ్వు మంచోడు అయితే నేనెందుకు వెళ్ళారు? నువ్వు మంచోడు అయితే నేనెందుకు వెళ్ళారు? లండన్ పోతావు, ఈడపోయి ఇండియన్ బదనం చేస్తావు, అమెరికాకు పోతావు, ఆడపోయి ఇండియన్ బదనం చేస్తావు, ఆ జార్జ్ సోరోస్ దగ్గరికి పోతావు, ఆడ ఇండియన్ బదనం చేస్తావు. నీకు ఇక్కడికి పుతిన్ వచ్చినప్పుడు నీకు పిలిచే అర్హత కూడా లేదు. మరి మంచి పని చేసి నీకు అర్హత కూడా ఇవ్వలేరు. నిన్ను పిలుచుడు కాదుగా, నిన్ను మాట్లాడు కూడా దరిద్రమే. ఈ దేశంలో నువ్వు ఉండు కూడా దరిద్రమే. ఈ దేశం నుంచి వెళ్ళగొడితే ఈ దేశం పట్టిన పీడ వదిలిపోతుంది. నీ అసంటి కొత్త నా కొడుకులు ఈ దేశంలో కూడా ఉండద్దు. నువ్వు కొడువి. ఇంకా అతను రేవంత్ రెడ్డి అతను అంటాడు హిందూ ఇది ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ. అది ఒకటి. ఇంకొకటి రేవంత్ రెడ్డి, నువ్వు ఒక హిందూ అయి ఉండి హిందువుల దేవుల గురించి నువ్వు మాట్లాడు, నీకు అర్హత ఉందా? అసలు నువ్వు హిందూ కాదు, నువ్వు ముస్లిము మతం తీసుకో. మరి నువ్వు ముస్లిం మతం పూచుకుంటావు అనుకో, పర్వాలేదు, అట్లా మాట్లాడిన ఒక లెక్క ఉంటుంది. ఒక దేవుడు, పెళ్లి కానోళ్ళకి ఒక దేవుడు, పెళ్ళైన ఒక దేవుడు, ఎన్నెన్ని మాట్లాడుతున్నావా? నువ్వు ఒక హిందూ అయి ఉండి నువ్వు మాట్లాడే అర్హత నీకు ఉందా? అది చెప్పులతో కొడతారు మొత్తం హైదరాబాద్లో నిన్ను. అటువంటి పని చేస్తావు. మొత్తం ఏం చేసినా కానీ బీజేపీకి మేలు చేస్తున్నావు, మంచి పని చేస్తున్నావు. నువ్వేం చేసినా కానీ బీజేపీలోకి మేలు అవుతున్నా, అది కరెక్ట్ చేస్తున్నావు. కానీ నిన్ను చెప్పులతో కొట్టే విధంగా చేసుకుంటున్నావు. అటువంటిది తెచ్చుకోకు. అందరికీ మర్యాద కొద్ది అందరికీ క్షమాపణ చెప్పు, అయితేనే నిన్ను బతకనిస్తారు. లేకపోతే యాడ గెలిస్తే వాళ్ళు నిన్ను. దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతావు? పార్టీ గురించి మాట్లాడుకో, నీ పదవుల గురించి మాట్లాడుకో. గట్ల మాట్లాడుకోక నేను హిందూ దేవుల గురించి మాట్లాడుతావు. నువ్వు ఒక హిందూ అయి ఉండి ముస్లింల దగ్గరికి టోపీ పెట్టుకొని నీకు సిగ్గు అనిపించలేదా? ఏమాత్రం సిగ్గు లేదా నీకు? పదవుల కోసము ఈడికి పోయి చర్చికి పోయి ఆడ అట్లా ఉండదు, మస్జిద్కి పోయి ఈడ టోపీ పెట్టుకోవద్దు. నీదేం మతము? నువ్వు ఒక హిందువుగా ఉండు, హిందువుగా బతుకు, హిందువుగా చావు. గట్ల కానీ నీ పదవుల కోసము ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ అంటావు. అదే ముస్లింల కోసం ఈ హిందూ దేవతలని అవమానిస్తాం. ఏ మనుషులయ్యా మీరు? మంచిగా బతుకుని నేర్చుకోండి, మంచిగా. ఇక రాహుల్ గాంధీ అంటావా, వీడు ఒక లుచ్చగాడు. నన్ను పుతిన్ వచ్చినప్పుడు పిలువలేడు. ఎందుకు వెళ్ళాలరా భయ్? నిన్ను ఎందుకు వెళ్ళాలా? నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఏ అర్హతతో మాట్లాడుతున్నావు? నువ్వు ఇండియా గురించి ఏ అర్హతలు ఉంది? నీకు ఒక అర్హత అంటుంటే మంచిగా పిలుస్తుంటే నేను రాహుల్ గాంధీకి ఒక అర్హత ఉంది, ఈ అర్హత ఉంది, ఇట్లా మాట్లాడతాడని. లండన్ పోయేమో
ఇండియా పరుగు తీస్తావు, అమెరికాకు ఏమో ఆర్మీ పరుగు తీస్తావు. నీకు అర్హత లేదు, కానీ నీకు అర్హత లేదు, అందుకని నువ్వు లేదు మంచి పని చేశారు. అట్లనే ఒక్కొక్కరిని ఎలిమెంట్ చేసుకుంటాను పోతేనే కరెక్ట్.